వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గంగన్నపాలెం బీఆర్ఎస్ గ్రామ శాఖ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూడా ఈదమ్మ గారు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం ప్రధానంగా సమస్యలు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, తను సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామంలో సమస్యలు తీర్చడం తను ఏ విధంగా కృషి చేస్తారో వారిని అడిగి తెలుసుకునే పరిస్థితి చేద్దాం. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. చెప్పండి మీ పేరేంటి, అసలు మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? తిప్పర్తి మండలం గ్రామం గంగనపాలెం గంటకంపు ఈదమ్మ బిఆర్ఎస్ పార్టీ నుంచి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఇదివరకు ఉంగరం గుర్తుకు ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయమ్మా? ప్రధానంగా ఎటువంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు? మురికి కాలువలు లేవు, ఊళ్ళో దేవాలయం గుడి లేదు, ఎప్పటి నుంచో నా వేజ్ అయిపోయింది. ఇంతవరకు గుళ్ళు కట్టిస్తలేరు. పార్టీ తరఫున వచ్చినవి కూడా గుళ్ళు కట్టిద్దామంటలేరు. వాళ్ళు తినడమే సరిపోతుంది. అన్ని సమస్యలు ఊళ్ళో ఒక్కటన్నా మంచి సమస్య చేస్తలేరు. రోడ్డు సమస్య ఉంది, అన్ని మురికి కాలువ సమస్యలు ఉన్నాయి. ఒక బజార్కుంటే ఒక బజార్కుంటే లేవు. వీధి లైట్లు లేవు, కరెంటు సమస్య, ఆ వాటర్ కు బాధ లేదు. వాటర్ కు బాధ లేదు. కేసీఆర్ వచ్చినప్పుడే ఆ వాటర్ వచ్చింది. ఇంటింటికి నల్ల పెట్టిండు కేసీఆర్ వచ్చినప్పుడే. మరి సమస్యలన్నీ గెలిచిన తర్వాత తీరుస్తా ప్రజలకి? నేను తీర్స్తా, ఈ సమస్యలన్నీ తీర్స్తా నేను సర్పంచ్ గా గెలిస్తే. మనం చూస్తే ఊర్లో ప్రధానంగా కరెంటు సమస్య కానివ్వండి, రోడ్డు సమస్యలు ప్రధానంగా ఉండడం జరిగింది. తను సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ సమస్యలు పరిష్కారానికి కూడా కృషి చేస్తానని కూడా ఆ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి ఈదమ్మ గారు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుస్తుంది. పార్టీ పరంగా ఏమైనా మేనిఫెస్టో లాంటిది ఏమైనా ఉన్నదా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే తను ఆ సమస్యలపై పరిష్కారానికి ఏ విధమైన కృషి చేస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ప్రధానంగా మీ పార్టీ తరపు నుంచి ఏమైనా మేనిఫెస్టో లాంటిది ఏదన్నా ప్రజలకి? నల్గొండ ప్రదాత కంచర్ల భూపాల్ రెడ్డి, మందడి సైద్ రెడ్డి గారు, అదే తండు సైల్ గారు బలపరిచినటువంటి గంటకంపు ఈదమ్మ గారు గెలిచిన తర్వాత డ్రైనేజీలు కానీ, టెంపుల్ కానీ, ఊళ్ళో దేవాలయం రామాలయం కట్టిస్తాం, వాటర్ ప్లాంట్ ఒకటి, అలాగే చనిపోయిన వారికి ఆడపిల్ల పుట్టిన వారికి ఇంటికి 5,000 రూపాయలు అన్ని అభివృద్ధి చేస్తాం. అదే సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, అదే ఉచిత వాటర్ ప్లాంట్ కానీ పెట్టిస్తాం. ఇది గత ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు లేవు, ఏమి కూడా లేవు. దళిత బంధు కానీ ఏది కూడా లేదు, వేస్ట్ ఈ ప్రభుత్వం. అదే మా అభ్యర్థి గంటకంపు ఈదమ్మ ఉంగరం గుర్తు కేసి భారీ మేయర్తో గెలిపించగలరని మనవి. ప్రధానంగా ఊర్లో ఎటువంటి సమస్యలు ఉండడం జరిగింది? ఆ సమస్యలు మీరు ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని ఏమైనా ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతారు? ఒక 5 నెలల మొత్తం ఊర్లో సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఒక 5 months 6 months లో మొత్తం డ్రైనేజీలు కానీ అన్ని పనులు చేపిస్తాం. ఏం చెప్తారు గ్రామ ఓటర్లకు, ఏం చెప్తారు? ఎల్లుండే కదా ఎలక్షన్, ఓటర్లకు ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు? మేము ఈదమ్మ గారిని గెలిపించుకుంటే ప్రతి ఊరి సమస్య ఏదైనా కానీ గవర్నమెంట్ వచ్చిన ప్రతి పథకం అయితే ఏదైతుందో ప్రతి ఇంటికి చేరవేరుస్తాం. అలాగే ఏ సమస్య ఉన్నా వీధి లైట్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా ఊళ్ళో పెన్షన్లు కానివ్వండి ఏదైనా దగ్గరుండి మొత్తం పనులు చేస్తాం. మొత్తం మీ ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని వార్డులు ఉన్నాయి? మొత్తం 582 ఓట్లు గంగనపాలెంలో 8 వార్డులు. సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారు, వారి యొక్క కొడుకు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓటర్లకు ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు, ఏమని చెప్తారు? గంగనపాలెం గ్రామ ఓటర్లకు నేను సూచన చేసేది ఏంటంటే, ఈ మందుకు కానీ మద్యానికి కానీ లోన్ అవ్వకుండా కరెక్ట్ క్యాండిడేట్ని ఎన్నుకోండి. ఎవరు గెలిస్తే పనులు అయితే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారానే పనులు చేయించుకోవాలి తప్ప మద్యానికి కానీ మందుకు కానీ బానిసలు అవ్వకండి. మేము మన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంటకం ఈదమ్మని గెలిపిస్తే ఖచ్చితంగా మన ఊర్లో ఒక గుడి కానీ, పుట్టిన ఆడపిల్లకు 5,000 రూపాయల కానుక కానీ, చనిపోయిన ఇంట్లో ఆర్థిక సాయం కానీ, ఉచిత వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు గత ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప ఎక్కడ వేసినా అక్కడ గొంగడి మాదిరిగానే ఉన్నాయి. ఏ హామీ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తామని చెప్పారు, అది జరగలేదు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఊర్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అస్తవ్యస్తంగా తయారైనాయి. వీధి లైట్లు కూడా లేని పరిస్థితి. సీసీ రోడ్లు కూడా పూర్తిగా రోడ్డు వేయకుండా కొన్ని సగానికి వీళ్ళు ఓట్లు వేయలేదని వాళ్ళ ఇంటి ముందర ఆపడం, వేసిన వాళ్ళ వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలు కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రభుత్వ పథకాలు కానీ
అల్ల దాంట్లో కరెక్ట్ అర్హునికి పేరు వచ్చిన అర్హునికి ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన అర్హునికి వాళ్ళు మళ్లించడం జరిగింది. ప్రభుత్వ పథకాలు కూడా నిరుపేదలకు మాత్రం అందలేదు. ఇది మాత్రం వాస్తవం. దానివల్ల ఈ నిరుపేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోతుర్రు. ధనవంతుడుగానే ఉండిపోతుండు. ఉన్నోళ్ళకే ఇండ్లు ఇవ్వడం, పేదలాగా ఉండడం జరుగుతుంది. మేము గెలిచిన వెంటనే ఈ సమస్యలు మీరు గెలిచాక పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాన్ని అందరిని అంతా అభివృద్ధి చేస్తారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇలా ఈ కులం ఆ కులం కాకుండా అందరినీ కలుపుకొని మేము పార్టీ గెలిచిన వెంటనే మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గంటకంప ఈదమ్మ గెలిచిన వెంటనే అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తాం. మేము ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉండ్రు. 30 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం. మర్రి మదన్ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. జనాలు కూడా చూస్తురు. ముఖ్యంగా ఏంటంటే ఊర్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది. మేము గెలిచిన వెంటనే ఫస్ట్ చేసే ప్రధాన సమస్యలు దీని మీదనే ఈ సమస్య నిర్మూలన చేస్తాం. గుళ్ళు గోపురాలు కాదు మొదట కావాల్సింది, ఆడపిల్లలకు రక్షణ కావాలి. ఊర్లో ఆ రక్షణ కరువైంది. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం మన కంచర్ల భూపాల్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తి గంటకం బీదమ్మ గారిని గెలిపిస్తే ఫస్ట్ చేసే మొదటి సమస్య ప్రధాన సమస్య ఏంటంటే ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం. ఊర్లో ఆ రక్షణ కరువైంది. డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, ఇలాంటి ఊర్లో మేము గెలిచిన తర్వాత ఊర్లో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా 5,000 రూపాయలు కానుక ఇస్తాం. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. వీళ్ళు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు ఇవ్వకుండా, ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా అక్కడ వేయకుండా మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సర్పంచ్ ఎన్నికల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాం. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. జై తెలంగాణ, జై కంచర్ల భూపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఊర్లో డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఎవరైతే ఈ ఊర్లో ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా 5,000 రూపాయలు కూడా సర్పంచ్ అభ్యర్థి కూడా ఇస్తానని కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఊర్లో ఒక గుడి కూడా నిర్మాణం అనేది కూడా చేపడతామని కూడా చెప్తుంది. ఇక్కడ ప్రధానంగా బాలికలకు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది. ఆ రక్షణకు కూడా మేము ఖచ్చితంగా తోడ్పడతామని కూడా మన గంగనపాలెం సర్పంచ్ అభ్యర్థి ఈదమ్మ గారు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి N95 ఛానల్.